రాజ్ తరుణ్ లావణ్య కేసు ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. మొన్న విన్నాం లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దాని తర్వాత కొంతమంది అడ్వకేట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తనని కాపాడారని చెప్పేసి. రీసెంట్గా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని చెప్పేసి. అది ఎంతవరకు వాస్తవం? ఇంతకుముందు ఏంటంటే ఈ భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్స్ గొడవలు అనేవి అనాది కాలం నుంచి ఉంది, కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. కాకపోతే ఇవాళ ఉన్న మీడియా రీత్యా ఏమైందంటే ప్రైవేట్ అనేది లేదు ఎవరికి. పర్సనల్ ఈజ్ పొలిటికల్ అని మామూలుగా ఫెమినిస్టులు అంటుంటారు. కానీ ఇవాళ అది అందరికీ వర్తిస్తుంది. ఎవరికి ప్రైవసీ అనేది పోయింది అనమాట. సో మనల్ని ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తుంటారు. మనం పబ్లిక్లో ఉన్నట్టే బిహేవ్ చేయాలి తప్ప మనకేదో ప్రైవసీ ఉంది, మనం మన ఫోన్లో చూసుకుంటున్నాం కదా అనుకుంటే కుదరదు. సెల్ ఫోన్ ఉందంటేనే నీకు ప్రైవసీ లేదు. నువ్వు బయటకు వస్తే నీ కెమెరాలు ఉంటాయి. కాబట్టి ఎవరితోనో మాట్లాడుతుంటే అవతల ఒకటి రికార్డ్ చేస్తున్నాడేమో తెలియదు. కాబట్టి ఎక్కడా ఇప్పుడు ప్రైవసీ అనేది లేదు. ఆ విషయం మరొకసారి ఇక్కడ రాజ్ తరుణ్కి ప్రూవ్ అయింది. మామూలుగా అయితే హీరోలు రాజ్ తరుణ్ కావచ్చు, ఇంకెవరైనా, ఇవాళ హీరోలే అక్కర్లేదు, ఎవరైనా ఎనీ కొంత హ్యాండ్సమ్గా ఉండి కొంత డబ్బున్న అబ్బాయిలు మల్టిపుల్ రిలేషన్షిప్స్ అబ్బాయిలు పెట్టుకుంటున్నారు. అలాగే ఒక మాదిరి అందం ఉన్న అమ్మాయి కనీసం మల్టిపుల్ 4, 5 ముందు ముగ్గురు అఫైర్లు అనేవి వెరీ వెరీ కామన్. ఇవాళ అబ్బాయిలకి అమ్మాయిలకి అఫైర్లు అనేవి చాలా కామన్. సో అలాగా అతను పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు, సినిమా హీరో కాబట్టి అతనికి ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ లావణ్య ఇష్యూలో ఏం జరిగిందంటే, లావణ్య అనే అమ్మాయి చాలా అర్లీగా అంటే 2014 ఆ ప్రాంతంలో అతని కెరీర్ పెద్దగా సక్సెస్ కానప్పుడే తనతో ఉండడం, వీళ్ళిద్దరూ సహజీవనం అయితే చేశారనేది మాత్రం క్లియర్. అయితే పెళ్లి జరిగిందా లేదనేది క్లియర్గా లేదు. ఎందుకంటే పెళ్లి జరిగినట్టుగా ఆధారాలు ఏమన్నా ఉంటే అది లీగల్గా కోర్టులో తేలుతుంది. సహజీవనం చేసినా కూడా పెళ్లితో ఈక్వలెంట్ అనేది సుప్రీంకోర్టు చెప్పాయి. సో ఫామ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, పెళ్ళి కాదు. వీళ్ళిద్దరూ అయితే కలిసి కొంతకాలం ఉన్నారు. ఉన్న తర్వాత మనకి అర్థమైంది ఏంటంటే ఏదో మొత్తానికి ఇద్దరి మధ్య ఇబ్బందులు వచ్చి అతను బ్రేకప్ చెప్పాడు. ఈ అమ్మాయి బ్రేకప్ చెప్పలేదు. ఈ అమ్మాయికి అతనికి కావాలి, కానీ అతనికి ఈ అమ్మాయి అవసరం లేదు. కారణాలు ఏవనేది పక్కన పెడదాం, అవసరం లేదు. బ్రేకప్ చెప్పాడు. బ్రేకప్ చెప్పినప్పుడు అతనికి వేరే అమ్మాయిలతో అఫైర్లు ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అతను 10 మందితో పెట్టుకుంటే ఆ 10 మంది అమ్మాయిలు ఇష్టం తప్ప మనకేం సంబంధం లేదు, వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు. అది అతని ఇష్టం. వాళ్ళు కాన్సెంటింగ్ అడల్ట్స్ అనే వాళ్ళ మధ్య సెక్స్ అనేది నేరం కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంటే ఇద్దరు అడల్ట్స్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, అంటే సేమ్ జెండర్ కావచ్చు, హెటరో కావచ్చు, ఎలాగైనా. సో ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్సెంటింగ్ అడల్ట్స్ అని అందుకన్నారు, మగ ఆడని కూడా అనలేదు. కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఈ లైంగిక సంబంధం అనేది నేరం కాదు. సో అలాగా అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే లీగల్గా ఫైట్ చేయాలి. మామూలుగా అయితే ఆ అమ్మాయికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? లీగల్గా ఆ అమ్మాయి ఫైట్ చేస్తే ఆ అమ్మాయికి న్యాయమో లేదా అమ్మాయి కోరుకున్నదో జరుగుతుంది. మామూలుగా నేను చెప్పాను, ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అనే చట్టం వచ్చింది ఐపీసీ స్థానంలో. అందులో సెక్షన్ 69 ప్రకారం అయితే అతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాని మీద పెట్టారు కూడా ఆల్రెడీ కేసుని. ఎందుకు ఉందంటే ఒక అబ్బాయి ఫాల్స్ ప్రామిసెస్తో అమ్మాయితో అఫైర్ పెట్టుకొని సెక్సువల్ రిలేషన్స్ పెట్టుకొని తర్వాత బ్రేకప్గా అని చెప్తే ఈ అమ్మాయి కానీ కేసు పెడితే అతనికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది. ఎవరికైనా, రాజ్ తరుణ్కి కానీ ఇంకెవరికైనా. ఆ రకంగా ఈ అమ్మాయి కానీ ప్రూవ్ చేయగలిగితే ఇతను ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చాడు, నాకు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ నన్ను పెళ్లి చేసుకోలేదు అని కానీ చెప్తే, అది ప్రూవ్ చేయగలిగితే కోర్టులో రాజ్ తరుణ్కి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే 10 ఏళ్ళు అంటే అది హైయెస్ట్. 10 ఏళ్ళు పడుతుందని కాదు, అది జడ్జిని బట్టి ఉంటుంది. ఏదేమైనా 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష వేయచ్చు ఎవరైనా అనుకుంటే జడ్జెస్. ఆ చట్టంలో ఉంది, అది ఫైన్ కూడా పడుతుంది. ఇది మొన్న చెప్పాను నేను, ఇది చాలా దారుణమైన చట్టం. ముఖ్యంగా అబ్బాయిల పాలిట ఇది నరకం చూపిస్తుంది అబ్బాయిలకి ఇది. మరి ఆ రకంగా అయితే ఈ అమ్మాయికి ఇది. ఇక్కడ న్యాయం అనేది మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా నాకు నీతో ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు బలవంతంగా ఎలా కాపురం చేస్తారు ఎవరైనా? అతనికి ఈ అమ్మాయి పట్ల ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు విడాకులు అడిగాడు.
విడాకులు అడిగినప్పుడు ఈ అమ్మాయి నాతో నువ్వు బలవంతంగా కాపురం చేయని కొట్లాడితే ఏం లాభం? అది ఈ అమ్మాయికి కూడా ఏమీ ఉపయోగం లేదు కదా. సో అది కనిపిస్తుంది. అతను వద్దు మొర్రో అంటుంటే నువ్వు నాకు రాజతరుణే కావాలి లేకపోతే నేను చచ్చిపోతానని సమాజాన్ని కూడా అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది. అంటే మీరందరూ వచ్చి నన్ను ఏదో చేసి రాజతరుణ్ తెచ్చేవండి, ఏదో నా బొమ్మ మిస్ అయితే దాన్ని తెచ్చేయండి అన్నట్టుగా ఉంది. కాబట్టి అమ్మాయిలో కూడా మెచ్యూరిటీ కనిపించట్లేదు మామూలుగా. ఇక అడ్వకేట్ ఒక ఆయన దిలీప్ శంకర, కళ్యాణ్ దిలీప్ శంకర, అతని మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అతను కావాలనే ఇది సెలబ్రిటీ కేసు కాబట్టి రంగంలో దిగాడు. మేము చాలామంది ఫ్రీగా చేయరా బాబు మా పేదోళ్ళు అంటే అతను ఫోన్ కూడా తీయడు, మెసేజ్కి రిప్లై కూడా ఇయ్యడు, ఇక్కడేమో వచ్చి నీతులు మాట్లాడుతున్నాడు అని అంటారు. లాయర్ అన్నాక అతని వైపు నుంచి ఆలోచించినప్పుడు అతను తప్పేం లేదు. సెలబ్రిటీ కేసులు తీసుకుంటాడు, తప్పేముంటుంది. ఎందుకంటే అతను పాపులర్ కావాలి, అతను వృత్తిది. ఇప్పుడు ఎవరికైనా సెలబ్రిటీకి వైద్యం చేస్తే ఆ వైద్యుడు పేరు వస్తుంది. ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, సెలబ్రిటీకి పూజ చేయగానే ఆయన మార్కెట్ డెవలప్ అవుతుంది. ఎవరైనా చేస్తారు. ఒక అడ్వకేట్గా ఆయన తప్పేం లేదు, ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు ఆయన తప్పేం లేదు. కాకపోతే ఆయన బెదిరిస్తున్నాడు, ఆయన కూడా మీడియాలోకి వచ్చి ఎవరిని రాస్తారు, నువ్వు ఆ తెలివితేటలు చూపించద్దు, నాకు కానీ కాలిందంటే నేను అన్నీ వదిలేసి కూర్చుంటాను. కూర్చో ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎవడో అమాయకులను బెదిరించినట్టుంది. అడ్వకేట్ కూర్చుంటే ఏమైపోతుంది? అన్నీ వదిలేసి మహా అయితే కేసు అవుతుంది, అరెస్ట్ అవుతాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇంతగా జరగబోతుంది ఈ కేసులో. అతను ఏమీ నేరం చేశాడు, అతనికి ఈ అమ్మాయితో కొంతకాలం కాపురం చేశాడు, ఇష్టం లేదు. సో అతని వైపు నుంచి ఆలోచించినప్పుడు రాజతరుణ్ది అంటే నాకు ఇష్టం లేకుండా ఇదేమన్నా లైఫ్ ఇంప్రిజన్మెంటా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాదు కదా. ఒక అమ్మాయితో నువ్వు కొంతకాలం స్నేహం చేశావు, ఇద్దరు కలిసే కదా, ఇద్దరు ఒప్పుకొని చేశారు. ఇప్పుడు అతనికి ఇష్టం లేదు. ఇష్టం లేదన్నప్పుడు విడాకులు ఇవ్వాలి తప్ప, లేదా లీగల్గా తీసుకోవాలి తప్ప, బయటకు వచ్చి నేను నీ అంత చూస్తాను, ఇది బ్లాక్మెయిలే కదా, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఈ అమ్మాయి చెప్పడం కూడా నిజానికి ఆ అమ్మాయి మీద కూడా కేసు పెట్టచ్చు ఇవాళ. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటాను అనడం కానీ ఆత్మహత్య అటెంప్ట్ కూడా నేరాలే. కాబట్టి ఆ రకంగా కూడా అది కరెక్ట్ కాదు. అమ్మాయి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, అమ్మాయికి బాధ ఉండొచ్చు, కానీ అమ్మాయి కూడా ఆలోచించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమీ డిఫరెంట్గా లేరు. సో అయితే ఈ కాంటెక్స్లో మొన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానే అదొక డ్రామా నడిచింది, అది కూడా విచిత్రంగానే ఉంది. లాయర్ ఇమ్మీడియట్గా మీడియాకి చెప్పడం ఇవేదో జరిగింది. ఇప్పుడే రివర్స్లో రాజతరుణ్ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడానని ఒక వార్త వైరల్ వస్తుంది. సో ఆ వార్త ఏంటంటే తీరా వార్త చూస్తే అది ఇప్పటి ఆత్మహత్య అటెంప్ట్ కాదు అది. అంటే ఇప్పుడు ఎలాగుంటుందంటే ఒక న్యూస్ బయటకు వస్తే దాని చుట్టూ రకరకాల కల్పనలు, గాసిపులు, రూమర్లు బయటకు వచ్చేస్తాయి. ఏది రూమరు ఏది వాస్తవం అనేది తెలుసుకునేది కూడా చాలా కష్టం మనకి. అందువల్ల మనం తెలుసుకోకుండా దాన్ని వ్యాఖ్యానించలేం. కానీ ఈ వార్తలో ఏం జరిగిందనేది చూస్తే రాజతరుణ్ కరోనా టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంట, లాక్డౌన్ పీరియడ్లో. ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నాడంట, వాళ్ళ బంధువులంతా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ గోవాలో ఇరుక్కున్నారు లాక్డౌన్ టైంలో. ఇతను ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చెక్కింది, ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడు నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను, అతను మా దగ్గర పెట్టుకున్నాను, మా ఇంట్లో పిల్లలంతా ఉన్నారు వాళ్ళతో ఆడుకుంటా అతను టైంపాస్ చేశాడు 3 నెలలు, అందువల్ల అతను బతికాడని అతను ఏదో చెప్పాడు. మామూలుగానే మనకు ఎవడన్నా ఫోన్ చేస్తే పిచ్చెక్కుతుంది గురు, ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది అంటాం అనుకో, అంత మాత్రాన సీరియస్గా ఆత్మహత్య అటెంప్ట్ కాదు కదా అది. కరోనా టైంలో అందరికీ అలాగా చాలామందికి పిచ్చెక్కింది, ఎవరిని కలవకూడదు, ఇళ్ళల్లో ఉండాలి. అలాగే ఒంటరిగా ఉండే వాళ్ళకి చాలామందికి అది హారిబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్తో రెగ్యులర్ కలిసే వాళ్ళకి ఒక్కసారిగా ఒంటరిగా ఉండిపోవాలి,